మందులు తయారు చేసే కంపెనీ ద్వారా వెలువడే కలుషిత నీటితో చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. చేపలు చనిపోవడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆ గ్రామ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కలుషిత నీరు వల్ల చేపలు మృత్యువాత పడ్డాయి. పెదమల్లారెడ్డి గ్రామ శివారులోని మందులు తయారు చేసే కంపెనీ ద్వారా విషపు నీరు కాచాపూర్ గ్రామ చెరువులోకి చేరుతోంది. దీంతో చెరువులోని చేపలు మృతి చెందాయి. గతంలో కూడా ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత నీటితో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ కాచాపూర్ చెరువులో మరి చేపలు చనిపోయిన విషయం తెలిసి ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. కానీ చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేల చేపలు కాదు, లక్షల చేపలు చనిపోయి చుట్టూ చెరువు అందుకు తేలి మరి ఎంతో మత్స్యకారులకు ఎంతో నష్టం జరిగింది. మరి గతంలో కూడా పోయిన సంవత్సరం ఇదే విధంగా జరిగితే మేమందరము ఎమిషన్ కంపెనీ మీద ట్యాక్స్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇడికెళ్ళి మేము ఒక చుక్కాన్లకు మీ చెల్లరకు రానియమని సంపర్కులు తప్పి మాకు కాగితం కూడా రిటర్న్లో కూడా మాకు రాసిచ్చడం జరిగింది. కానీ అదే గతంలో జరిగిన విధంగా మరి అదే ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి వచ్చే విషతుల్యమైన నీరు మా చెరువులో ప్రవేశించి ఇంత పెద్ద చెరువులో మొత్తం ఉన్న వాటర్ అంతా విషతుల్యమైపోయి చేపలే కాకుండా మిగతా జలంలో ఉన్న జీవరాశులు కూడా తాంబేలు వగైరా వగైరా అన్నీ చనిపోవడం జరిగింది. మరి దీనికి పెద్ద ఎత్తున మేము స్పందన జరిగి నిన్న మా మత్స్య కార్మికులు కలెక్టర్ దృష్టి తీసుకుపోయారు. మరి ఈ సంబంధిత మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు అందుబాటులో లేరు.